బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్మూర్తి గారు, పూలపల్లి రామ్మూర్తి గారు నమస్తే అండి. రామ్మూర్తి గారు, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయిలో 100% మేము రుణమాఫీ చేశామంటూ పక్క సంబరాలు చేసుకుంటుంది, పాలాభిషేకాలు చేసుకుంటుంది. దేశంలో ఇదే ఘనమైన చరిత్ర మేమే సాధించామని చెప్పుకుంటున్న సందర్భంలో మీ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి 100% రుణమాఫీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలంటూ కూడా కేటీఆర్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ 100% రుణమాఫీ జరగలేదంటారా, ఏమంటారు? ఇదంతా దొంగ లెక్కలండి. ఎందుకంటే ఇప్పుడు రైతుల లెక్క కూడా స్పష్టం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేస్తారన్నది 31,000 కోట్లకు ఇప్పుడు 17,000 కోట్లకే వచ్చేసింది. అంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ లెక్కలు కూడా రైతుల లెక్కలు కూడా ఎక్కువ చేసి చూపెడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ 7,000 కోట్లు చేస్తే వీళ్ళు ఏదైతే 6 లక్షల చిల్లర మందికి అయితే అన్నారో అక్కడ మొత్తం ఇప్పుడు 7,000 కోట్లు కూడా మొదటి దఫాలు ఇవ్వలేదు. అది కూడా కట్ చేసి 2 విధాలుగా, ఒకసారి పేపర్లో ఒక విధంగా పడుతుంది, అదే విధంగా నెక్స్ట్ అసెంబ్లీలో 6,000 కోట్ల చిల్లర అని చెప్తారు. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే అప్పుడు మొదటి దఫాలో 17,000 మందిని, రెండో దఫాలో 20,000 మందిని, తర్వాత మూడో దఫాలో 1,00,000-2 లక్షల మందిని కట్ ఆఫ్ చేసుకుంటే వీళ్ళు చేసే లెక్కలు అబద్ధం, పుష్కలమైన అబద్ధం. ఇప్పుడు ఏంటంటే 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలను అటకెక్కించింది. 6 గ్యారంటీలను అటకెక్కించి వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు 5 గ్యారంటీలు అయినాయి. 5 గ్యారంటీ ఏదైతే ఇప్పుడు 5 అన్నదమ్ములు ఉన్నారో 5 అన్నదమ్ములకు పూర్తి గ్యారంటీ 5 సంవత్సరాలు 5 అన్నదమ్ములు మాత్రమే బాగుపడతారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు ఏదైతే మన లైవ్ లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా వేరే విధమైన కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా బాగుపడరు. ఎందుకంటే చూస్తా ఉన్నారు ఇప్పుడు అమెరికా యాత్ర కూడా వీళ్ళది ఏ విధంగా అయిందంటే ఇప్పుడు వీళ్ళది ఏదో ఒక విహార యాత్ర, ఒక ఫ్యామిలీ యాత్ర లాగా అయింది తప్ప అక్కడి పోయి కూడా ఏం చేయలేకపోయారు వీళ్ళు. ఆఖరికి కేఏ పాల్తో కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత ఘోరమైన విషయం మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 6 గ్యారంటీలతో వచ్చిన తర్వాత వీళ్ళు హరీష్ అన్న కూడా పదే అదే మీటింగ్ లో కూడా మీకు 2 సార్లు కూడా వినిపించడం జరిగింది. అవసరమైతే లైవ్ లో కూడా చెప్పండి. ఏదైతే ఆ లైవ్ లో హరీష్ అన్న మాట్లాడింది కూడా ప్రసారం చేయండి. మీరు 6 గ్యారంటీలతో పాటు ఏదైతే మీరు ఇస్తాన 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు మీరు 2 లక్షలు చేస్తారో అది వేయండి. వేసిన తర్వాత నేను మేధావుల పక్షంలో నేను వచ్చి అమరవీర స్తూపం దగ్గర రాజీనామా ప్రకటిస్తా అని చెప్పిండు. అదే మాట మీద ఉన్నాము. మీరు పూర్తిగా 6 గ్యారంటీలు చేయండి. అదే విధంగా మీరు ఏదైతే మీరు ఒప్పుకున్నారో 6 గ్యారంటీలు చేయండి. అదే విధంగా మీరు ఇస్తాన్న రుణమాఫీ పూర్తిగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేయబట్టి ఇప్పుడు విలేజ్లలో ఏముందంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి సాయం కావాలి. పెట్టుబడి సాయం వీళ్ళు ఏదైతే 7,500 ఇస్తా అన్నారో అది ఆ లెక్క పెట్టుకుంటేనే 2 సార్లు లెక్క కొడితే 22,500 కోట్లు అవుతుంది. 22,500 కోట్లు ఎగగొట్టి అదే డబ్బుల్ని తీసుకెళ్లి ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తున్నా అని బ్యాంకుకు ఒక ఏజెంట్ గా పనిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకుకి ఏజెంట్ గా పనిచేస్తుంది. ఎందుకంటే రికవరీ చేస్తుంది లోన్లన్నీ. ఆఖరికి మార్టిగేజ్ లోన్లు కూడా వసూలు చేస్తుంది. మార్టిగేజ్ లోన్స్ కంప్లీట్ గా ఎన్ని ఉన్నాయో అన్ని వసూలు చేస్తేనే మీకు రుణమాఫీ అవుతుంది, లేకపోతే కాదంటున్నారు. అదే విధంగా రైతులు ఒకవేళ బ్యాంకుకు పోతే బ్యాంకులో ఏ విధంగా చెప్తున్నారంటే మీరు ఏదైతే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అప్పు ఉంటే ఆ 2 లక్షలు కట్టండి. ఆ 2 లక్షలు మళ్ళీ వేరే రైతు దగ్గర రైతు పోయి మళ్ళీ ఎక్కడన్నా అప్పు తీసుకొచ్చుకోవాలి. ఈ అప్పు తీసుకొచ్చుకొని ఇప్పుడు అప్పులు పెంచుతున్నారు తప్ప రైతులకు ఏ విధంగానూ ఇప్పుడు ఏదైతే యూజ్ కాదండి. అది కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తూ ఎప్పుడైతే యూజ్ అయిందంటే పెట్టుబడి సాయం ఇస్తూ మీరు అన్న రైతు భరోసా మీరు వేస్తే వాళ్ళకు లాభం జరుగుతుంది. మీరు రైతు భరోసా ఎగగొట్టి వాళ్ళకి హక్కుగా రావాల్సిన 22,500 కోట్లు ఎగగొట్టి మీరు ముష్టి ఒకసారి 6,000 కోట్లు, ఒకసారి 7,000 కోట్లు, ఒకసారి ఈ 4,000 కోట్లు వేస్తే ఏమి వస్తుందండి? ఇంత ఘోరమా? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళు చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఉద్యోగాల విషయం కూడా చూసుకుందాం. మేము ఇచ్చిన ఏదైతే పోతూ 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చిన మిగతా 42,000 ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 42,000 ఉద్యోగాలను కూడా అందులో 31,000 ఉద్యోగాలు నామినేషన్ వీళ్ళు మన ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తారు. ఆ నియామక పత్రాలు ఇచ్చిన ప్రతి ఎగ్జామ్ మేమే నిర్వహించినాం, నోటిఫికేషన్ మేమే ఇచ్చినాం. వీళ్ళు ఏది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధం పలికి ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగానే ఉద్యోగాలు నియామకాలు ఆఖరికి లైబ్రరీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పిడిపుత్తులు కూర్చున్నారు. అటువంటి ప్రభుత్వం విద్యార్థులను కూడా ఉద్యోగాల నియామకాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం ఏదో రుణమాఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు చెప్పినట్టుగానే ఏదైతే ఉందో 100% చేయలేదు అంటున్నారు. మీరు ఇందాక అడిగినట్టు బీజేపీ నాయకులను మిమ్మల్ని అడుగుతున్నాను. మళ్ళీ ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే దక్కలేదో, అర్హత ఉండి కూడా రైతు రుణమాఫీ అవ్వలేదో వాళ్ళ లిస్ట్ ఎందుకు, వాళ్ళతో ప్రత్యేకమైన సమస్య ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఆ డేటాను ఎందుకు చూపించి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు అంటే ఏమంటారు?
ఇప్పుడు ఒకటో దఫా రెండో దఫా మూడో దఫా అని పెట్టలేండి మేము కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా స్వచ్ఛందంగా బయటికి వచ్చే పరిస్థితి ఏ విధంగా లేదంటే మేము వచ్చి లోన్ పెడితే మాకు వచ్చే లోన్ ఎక్కడ కట్ అయ్యద్దు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏదో ఇదివరకే ఉన్న ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే ప్రభుత్వం, రౌడీ రాజకీయాలు చేసే ప్రభుత్వం, పిడిగుద్దులు గుద్దే ప్రభుత్వం ఆల్రెడీ విద్యార్థులను కూడా గుర్తుంది. కాబట్టి రైతులు కొంత భయంతో ఉన్నారు. కానీ వాస్తవం చెప్తా, ఒకవేళ రైతులు బయటకు వస్తే మాత్రం ఈ ప్రభుత్వం వెంటనే కూలిపోతుంది. ఎందుకంటే రైతులు అన్నది ఇప్పుడు ఏ విధమైన రైతులు, మన తెలంగాణ రైతులకు ఏ విధమైన పట్టుదల ఉంటుంది అన్నది గత ప్రభుత్వాలు కూడా చూసినా, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు బయటకు వచ్చి ఏదైతే వాళ్ళ హక్కుగా రావాల్సిన రైతు భరోసా కానీ ఇంకా ఏ విధమైన ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా వాళ్ళు సాధించుకుంటున్నారు. ఆ క్రమంలో ఒకవేళ వాళ్ళు ఉద్యమం చేస్తే వాళ్ళ పక్షాన మేము నిలబడడానికి 100% మేము రెడీగా ఉన్నాం. ఎప్పుడైనా మాకు ప్రత్యేకమైన ఎజెండా లేదు. తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణకి ఏది జరిగినా ఫస్ట్ వాళ్ళ వెనక ఉంటాం, అవసరమైతే వాళ్ళ ముందుంటాం. సరే మీరు ఇప్పటికి చూసే ఉంటారు, ఇటు పక్క సికింద్రాబాద్ ప్యారడైజ్ కానివ్వండి, ఇటు యూసఫ్ గూడ కానివ్వండి, ఇటు దిల్సుఖ్ నగర్ దగ్గర మీరు కొన్ని ఫ్లెక్సీలు ఇప్పటికే మీ దృష్టికి వచ్చినాయి. ఇప్పటికి చాలా పెద్ద హోల్డర్లు వెలిగినాయి, ఫ్లెక్సీలు వెలిగినాయి. ఏమనంటే దమ్ముంటే రాజీనామా చేయి, దమ్ముంటే రుణమాఫీ ఆపేయాయి, తర్వాత అయిపోయా, దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయా, నీ రాజీనామా ఏడబోయే అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ కూడా పెద్ద ఎత్తున స్క్రోలింగ్ మన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసినాయి హైదరాబాద్ మొత్తంలో. ఇప్పుడు అగ్గిపెట్టే హరీష్ రావు అని కూడా సిగ్గుండాలి. ఎందుకంటే హరీష్ రావు అన్న ఉద్యమం ఏంది, హరీష్ రావు నేపథ్యం ఏంది, అది హరీష్ రావు అన్న కొట్లాట ఏంది. ఒక రైఫిల్ రెడ్డి, ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టిన రెడ్డి, అదే విధంగా ఏదైతే ఉద్యమం ఎవరి మీద అయితే చేశామో ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే తెలంగాణ సావులకు మొదటి నుంచి సాయుధ పోరాటంలో కానీ, తెలంగాణ సపరేట్ పోరాటంలో కానీ పోరాడిన ప్రతి ఒక్కరిని చంపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ. ఈ సావులకు కారణం వీళ్ళే, ప్రతి ఒక్క సావులకు కారణం వీళ్ళే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఫ్లెక్సీల విషయం తీశారు, అతి ఘోరం అండి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, అంతకుముందు తెలంగాణ సపరేట్ గా ఉన్నాం, తర్వాత మళ్ళీ తెలంగాణ సపరేట్ అయింది. ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టా కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడ కూడా మనం ఫ్లెక్సీ లేదు. ప్రతి బడ్జెట్ కు వీళ్ళు ఏదైతే హైదరాబాద్ లో ప్రతి ఒక్క పిల్లర్ కి వేస్తారు. బడ్జెట్ మీద ఏంటండి, ఏదైనా ఏ ప్రభుత్వం వచ్చినా బడ్జెట్ వేయాలి. అదే విధంగా ప్రతి రోజు ఏదో ఒక యాడ్, అన్ని పేపర్లలో ప్రతి ఒక్క పేపర్లలో ఒక 100 కోట్ల యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అప్పుడు ఏదైనా సమయం సందర్భం ఉంటే యాడ్ చేస్తే నువ్వు ఎట్లేస్తావు, ఏ విధంగా చేస్తావు, ఎవరి సోమని ఖర్చు పెడతావు అన్నాడు కదా. ఇప్పుడు 100 కోట్లు, ఇదే 100 కోట్లు ఇప్పటికి 3 సార్లు రుణమాఫీ చేసిళ్ళు, 3 సార్లు వేస్తారు. 6 గ్యారెంటీలు ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ లో వేసిళ్ళు, మళ్ళీ దానికి రోజు ఏదో ఒక రకంగా ఇంకో విషయం చెప్తా. ఆర్టీసీ విషయంలో కూడా ఆర్టీసీని గుడ్డ ముంచుతున్నారు వీళ్ళు. ఆర్టీసీని కావాలని ప్రతిరోజు ఆర్టీసీకి ఒక 10 కోట్లు కట్టాలి వీళ్ళు. ఆ 10 కోట్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కట్టట్లేదు, సరిగా సమయం కట్టలేదు. అదే విధంగా లాభాలను నడిచే ఆర్టీసీని నష్టాలు నెడుతున్నారు. కార్గో తీసుకుందామండి, కార్గో లాభంలో నడుస్తుంది. ఆ కార్గోని కూడా 5 అన్నదమ్ములకు సంబంధించిన ఒక కంపెనీకి కట్టగట్టనీకి వీళ్ళు రెడీగా ఉన్నారు. కార్గోని కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. రామూర్తి గారు ఓకే మీ సమయం లేదన్నారు. చివరిగా మీకు ప్రశ్న, రేవంత్ రెడ్డి ఒక సీఎం స్థాయి వ్యక్తి, గతంలో ఎన్నో మీడియా ఛానల్స్ లో వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనం అవుతుంది అన్నట్టు కూడా ఎన్నో వార్తలు వచ్చినాయి. దాన్ని మీ పార్టీ తీవ్ర స్థాయిలో ఖండించింది. మళ్ళీ ఆ వార్త చల్లారే టైంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి ఢిల్లీ ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతుందంటూ చెప్తూనే కూడా మీ పార్టీకి ఇచ్చిన బంపర్ ఆఫర్లు ఎవరెవరికి ఏ పదవులు ఇచ్చారంటూ కూడా బహిరంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. వినండి, ఈయన అమెరికాకు పోయి అడ్డంగా దొరికిన విషయం తెలుసు, ఏం ఉత్తరచేతులతో నచ్చండి. అదే విధంగా వీళ్ళ అన్నదమ్ములలో కూడా ఒక తమ్ముడు అప్పులు చేసి అక్కడ ఒక ప్రవాస భారతీయుని ఏదైతే కేసు పెట్టడం జరిగింది, నా దగ్గర అప్పు తీసుకుని ఎగొట్టిండని, అవన్నీ ఇజ్జత్ పోతుందని ఆలోచించి ఇక్కడికి వచ్చిన తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్ప అక్కడ అమెరికాకి పోయి చేసింది ఏం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇజ్జత్ పోతున్న ఉద్దేశంతో ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుందని ప్రజలను ఏదైతే మళ్ళిస్తున్నాడు వాళ్ళ మైండ్ లో తప్ప వీళ్ళ దగ్గర చిత్తశుద్ధి లేదు. మా పార్టీ ఎందుకు మారుతుందండి, అవసరమైతే కాంగ్రెస్ బీజేపీలో కలుస్తుంది కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్ గా భువనగిరికి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సీట్ పంచుకున్నారు. ఇప్పుడు చాలా ఉన్నాయి. హుజరాబాద్ లో ఏదైతే ఈటల రాజేందర్ గెలుపు కోసం ప్రయత్నం చేసిండ్రు, రేపు కూడా అంతే. ఇప్పుడు ఒకటే చెప్తాను, చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్న ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా రేపు ఇది తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ కాదు, ఖచ్చితంగా రేపటి కల్లా ఇది పోయి బీజేపీలో కలుస్తుంది. దీనికి మధ్యవర్తిత్వం ఏదైతే వహించేది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే.